జాపనా, మా అక్కనేంటి కొత్త పెళ్లి కూతుర్ని చూసినట్టు చూస్తున్నారు? అదేం లేదు, జస్ట్ క్యాజువల్ గా చూస్తానంతే. అమ్మ ప్రియా, పెళ్లి కూతుర్లా అలంకరించుకున్నావు. దేవుడి ముందు దీపం వెలిగించి దండం పెట్టుకోమ్మా. రాధిక, తీసుకెళ్ళమ్మా. అత్తయ్య దగ్గర ఆశీర్వాదం తీసుకోమ్మా. అలాగేమ్మా. శీఘ్రమేవో కళ్యాణ ప్రాప్తిరస్తు. లేమ్మా, మీ అమ్మగారు ఆశీర్వాదం కూడా తీసుకో. చల్లగా ఉండమ్మా. అమ్మా, ప్రియా మెళ్ళో అన్ని నగలు చూస్తుంటే నాకు ఈర్ష్యగా ఉంది. కొద్ది రోజులు ఓపిక పట్టవే, కైలాష్తో నీ పెళ్లి జరిపించేస్తాను. అప్పుడు అవన్నీ నీవేగా. అక్క, నువ్వు కూడా నన్ను ఆశీర్వదించు. రాధిక గారి మనసు స్వచ్ఛమైంది. ఆ ప్రేమ వెలకట్టలేనిది. తన చేతులతో ప్రేమగా దగ్గరికి తీసుకుందంటేనే అది గొప్ప ఆశీర్వాదం దొరికినట్టే. అమర్, ఫోన్ చేసి మీ పేరెంట్స్ ఎక్కడి దాకా వచ్చారో కనుక్కో. అలాగే అమ్మా. అదిగో వచ్చేసినట్టున్నారు. పదండి, రిసీవ్ చేసుకుందాం. పదండి, రండి.
పదమ్మా వెళ్దాం. అమ్మ, మా పిన్ని గారు, మా నాన్నగారు, మా చెల్లెలు. నమస్కారం అమ్మా. నమస్తే. నమస్తే అండి. ఈ మేనర్స్ లేని మనిషి అమర్ పిన్నా. నన్ను అవమానానికి గురిచేసిన అహంకారి రాధిక అత్తగారా? అతిథిగా వచ్చిన వాళ్ళ మీద కోపం చూపించడం సంస్కారం కాదు. ఇప్పుడు నేను తొందరపడితే నాకే ఎదురు దెబ్బ తగులుతుంది. అవకాశం చూసి దెబ్బ కొట్టాలి. లోపలికి రండి వదిన గారు. మేము రావడం మీ వియ్యపురాలు గారికి ఇష్టం లేదనుకుంటా వదిన గారు. మమ్మల్ని లోపలికి పిలవకుండా ముభావంగా ఉన్నారు. మీరు తప్పుగా అనుకున్నారు. సంస్కారానికి మా ఇల్లు పెట్టింది పేరు. శత్రువు ఇంటికొచ్చినా అభిమానంగానే పలకరిస్తాం. ఏదో విధంగా నాకు కౌంటర్లు వేస్తున్నావని అర్థమైందే. చెప్తా నీ సంగతి. ఏయ్, కళ్ళు నెత్తికెక్కాయా? కాలు తొక్కుతున్నావేంటి? చూసుకోలేదండి. ఆ మాత్రం దానికి అలా మాట్లాడతారేంటి? అసలు ఏయ్, ఏంటిది? సైలెంట్గా ఉండు. మర్యాద లేకుండా కాలు తొక్కిందే కాకుండా నోట్ చేసుకుంటుంది ఏంటండి? పిన్ని, ఊరుకోండి. శాంతంగా ఉండాల్సిన టైంలో ఈ కోపాలు ఎందుకు? ప్లీజ్ లోపలికి రండి. అత్తయ్య, మీరు వెళ్ళండి. పదండి లోపలికి వెళ్దాం. వస్తున్నావమ్మా, పద. ప్రియా, కాబోయే అత్తమామల దగ్గర ఆశీర్వాదం తీసుకోమ్మా. అలాగే అమ్మా. నేను ఆశీర్వదించండి. చల్లగా ఉండమ్మా. చల్లగా ఉండమ్మా. మీరిలా కూర్చోండి ప్లీజ్. అమ్మ రాధిక, వెళ్ళి మంచినీళ్ళు తీసుకురమ్మా. అలాగే అత్తయ్య. ప్రియ అత్తగారికి బాగా పొగరనుకుంటా. చాలా ఓవర్ చేస్తుంది. అవునమ్మా, నాకైతే వంగదీసి కొట్టాలనుంది. ఇప్పుడు నువ్వు హ్యాపీయే కదా?
థ్యాంక్స్ అమ్మా. రాధిక వెళ్ళి కాఫీ తీసుకురమ్మా. అలాగే అత్తయ్య. రాధిక అనే పేరు ఎక్కడో విన్నానే. అందరినీ ఇలా పిలవడానికి కారణం ఏంటండి? ప్రియాని పెళ్లి కూతురు చేయడం ముఖ్యోద్దేశం. మ్హూ. అలాగే అందరం కలిసి సరదాగా భోజనం చేసినట్టుంటుందని ఈ ఏర్పాటు చేశాను. మంచిదండి. అంతేకాదు చీరలు కూడా తీసుకురమ్మని మా షాప్ వాడికి చెప్పాను. ఎలాగో పెళ్లి కొనాలి కదా. అలా అయితే షాపింగ్కి వెళ్ళేవాళ్ళం కదండి. ఈ రోజుల్లో షాపింగ్ అవసరం లేదు. ఇక్కడికి వచ్చే అబ్బాయి చాలా మంచి చీరలు తీసుకొస్తాడు. ఇక్కడే సెలెక్ట్ చేసుకోవచ్చు. మ్. హాయ్ రాధిక గారు. హాయ్. నేనండి అమర్ చెల్లెలు నేహ. తెలుసు. తెలుసా? అంటే నేను అనుకున్నది కరెక్టే అన్నమాట. ఏమనుకున్నావు? మా అన్నయ్యకి క్లోజ్ ఫ్రెండ్ రాధిక మీరేనని. మీరే కదూ? మా అన్నయ్యకి యాక్సిడెంట్ జరిగి హాస్పిటల్లో ఉన్నప్పుడు మీతో నేనే ఫోన్లో మాట్లాడాను. గుర్తొచ్చిందా అండి? నువ్వెక్కడో పొరపాటు పడినట్టున్నావు. లేదు లేదు, సేమ్ వాయిస్ నాకు బాగా గుర్తుంది. పేరు కూడా అదే. రాధిక అనే పేరు చాలా మందికి ఉంటుంది కదా. నువ్వు అనుకునే రాధిక నేను కా. అన్నయ్య సమయానికి వచ్చావు. నీ క్లోజ్ ఫ్రెండ్ రాధిక తనే కదూ? ఫోన్లో కూడా అమ్మ అని సేవ్ చేసుకున్నావు. అన్నయ్య చెప్పన్నయ్య. నేహ. తనే కదా. తెలిస్తే తెలుసని చెప్తాను కదా, అందులో ఏముంది? నీకెందుకు అలా అనిపించిందో నాకు తెలియదు. తను కాదా అన్నయ్య? కాదు అని చెప్తున్నారు కదా. సారీ అండి, మీరే అనుకుని అడిగాను. తప్పుగా అనుకోకండి. ప్రస్తుతానికి బాగానే మేనేజ్ చేసావు. నీ చెల్లెల్ని పెళ్లి చేసుకోబోతున్నాను కదా. జీవితాంతం ఎలా మేనేజ్ చేస్తావో అది చూస్తాను. నా పెళ్ళి ఆపాలని ట్రై చేస్తున్నావు కదా. నీ అత్తగారే దగ్గరుండి నీ చెల్లెల్ని పెళ్లి కూతురు చేశారు. పెళ్ళి కూడా అవుతుంది.
ఒంటరిగా ఇక్కడేం చేస్తున్నావే? ఏవీ చెయ్యలేక గోళ్లు కొరుక్కుంటున్నాను. ఇప్పుడు ఏమైందమ్మా? నీ మాట నమ్మి ఇక్కడి దాకా వచ్చాను చూడు, నాది బుద్ధి తక్కువ. కైలాష్ బాబే నీ మొగుడు, కైలాష్ బాబే నీ మొగుడు అని 1కి 10 సార్లు చెప్పి నన్ను పెంచారు. ఏదో ఓడపొడుస్తామని ఇక్కడికి తీసుకొచ్చారు. రోజులు గడుస్తున్నాయే గాని చేసేది మాత్రం ఏవీ లేదు. రాధికను చెడి చేయడానికి, ఇంటి నుంచి వెళ్ళగొట్టడానికి మన ప్రయత్నం మనం చేస్తూనే ఉన్నాం కదే. చేస్తూనే ఉన్నాం. రివర్స్ లో మనమే మాటలు పడుతున్నాం. ఆ రాధిక మాత్రం మంచి పేరు తెచ్చుకుని ఇంకా అల్లుకుపోతోంది. కర్మ. కోపడకమ్మా, కొంచెం ఆలస్యం అవుతుందేమో గానీ కైలాష్ బావే నీ భర్త అవ్వడం ఖాయం. ఎప్పుడు? నేను ముసల్దాన్ అయ్యాక చేస్తారా? నేను వేసుకోవాల్సిన నగల్ని ప్రియా మెళ్ళలో వేసి పెళ్లి కూతుర్లా ముస్తాబు చేస్తుంటే నాకు రగిలిపోతోంది. నువ్విప్పుడు ఆవేశపడితే మీ అత్తయ్యకు అనుమానం వస్తుంది. కొంచెం ఓర్పుతో ఉండు. మనం అనుకున్నదే చేద్దాం, సరేనా? పద పద. వెంకటస్వామి, చీరలన్నీ చాలా బాగున్నాయి. వదిన గారు, మీరు పెళ్లికి కావాల్సిన చీరలన్నీ తీసుకోండి. అమ్మ రాధిక, నీకేం కావాలో నువ్వు కూడా తీసుకో. అలివేణి, మల్లీశ్వరి, మీరు కూడా మీకు కావాల్సిన చీరలు తీసుకోండి. చూడండి. అమ్మా కాబోయే పెళ్లి కూతురా, ముఖ్యంగా నువ్వు. నీకు ఏ చీరలు నచ్చితే అవి తీసుకో. వదిన గారు, ఈ చీరలో ఉంది. ఇది మీరెందుకు వదిన గారు ఇవన్నీ తీసుకోవడం? మీ వరకు తీసుకుంటే సరిపోయేదిగా. మన అనుకుని బాధ్యత తీసుకున్నాక మీరు నేను అని వేరుగా ఉండదు, అంతా మనమే. వెంకటస్వామి, ఇంకో చీర చూపించండి. అమ్మ రాధిక, ఈ చీర నచ్చిందా? ప్రియా, ఈసారి చూడమా. వావ్ రాధిక, నీకు ఈ చీర సూపర్గా ఉంది. ఈ కలర్, డిజైన్ అంతా పర్ఫెక్ట్గా ఉంది.